2009లో ప్రారంభమైనటువంటి ఓబులాపురం ఒక ఈ ఐరన్ ఓర్ కేసు ఏదైతే ఉందో గాలి జనార్దన్ రెడ్డి ఆయన టీం పైన అది ఇప్పుడు కొలిక్కి వచ్చింది. అంటే సుమారుగా 15 సంవత్సరాలు సమయం అనేది తీసుకున్నారు. అవును, అంటే అందులో కూడా చాలా విచిత్రాలు జరిగాయండి. ఎందుకంటే 2009లో నేను రాయదుర్గంలో మెజిస్ట్రేట్ గా పనిచేస్తున్నప్పుడు ఈ ఓబులాపురం సంబంధించినటువంటి ఒక చిన్న పిటిషన్ ఒకటి ప్రారంభమైంది. అది తపాలా గణేష్ అని ఒకతను ఫైల్ చేశాడు, ప్రైవేట్ కంప్లైంట్. ఏంటి, ఈ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ నాకు 2.5 హెక్టార్స్ నా యొక్క మైనింగ్ ను ఆక్రమించింది అంటూ ఒక చిన్న ప్రైవేట్ కంప్లైంట్. అది 2009లో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు నా ముందర ప్రజెంట్ చేశారు. ఓకే, దాన్ని విచారణ చేసి అందులో గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి బల్లార్ మైనింగ్ కంపెనీ, అదే విధంగా ఓబులాపురం మైనింగ్ కంపెనీ, 2 కంపెనీలు ట్రెస్పాస్ అయ్యాయి అన్న ఒక చిన్న ఆర్డర్ పాస్ చేస్తే ఆ ఆర్డర్ ను పట్టుకొని ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చే విధంగా ఈరోజు పరిణామాలని చూస్తున్నాను. ఇది ఒక రకంగా కోఇన్సిడెంట్. నాకును ఈ యొక్క గాలి జనార్దన్ రెడ్డి కేసుకు, నాకు అదే విధంగా మొద్దు సీను కేసుకు అనంతపురం జిల్లాలో పనిచేసినప్పుడు జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్లు ఈ జగన్మోహన్ రెడ్డికి, అదే విధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ యొక్క ఈ క్రిమినల్ గ్యాంగ్ తో నాకు వైర్యము మొదలు కావడానికి ఇవన్నీ కూడా ఒక కారణమయ్యాయి పవన్ గారు. ఓకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు? చట్టంలో ఉన్నటువంటి ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అయితేనేమి, లేకపోతే ఇతరత్ర క్వాష్ పిటిషన్స్ అన్ని చాలా వరకు చేస్తున్నాడు ఆయనకున్నటువంటి క్రిమినల్ నాలెడ్జ్ ను మొత్తం ఇంపోర్ట్ చేసి ఆయనకు సలహా ఇస్తున్నటువంటి పెద్ద లాయర్ల యొక్క సలహాలతో ఆయన ఇన్ని రోజులు సక్సెస్ఫుల్ గా ఆ విధంగా అలా డ్రాగన్ చేస్తూ వచ్చాడు. కానీ నేను ఆల్రెడీ చెప్పాను, 2016లో జనవరిలో ముహూర్తం ఫిక్స్ చేశారు. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా త్వరితగతి 2026 జనవరిలో మొదలయ్యి 2026 డిసెంబర్ కల్లా ఇతన్ని లోపలేసేస్తారనేది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఈ ఒక కొలిక్కి వస్తాయంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా టైం తీసుకోదండి ఇంకా కోర్టు. ఇక్కడ కావలసినంత టైము, కావలసినంత సరంజామం మొత్తం అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వెసులుబాట్లన్నీ కూడా అయిపోయాయి. ఇంకా లేదు, ఇంకా ట్రయల్ జరగాల్సింది ఒకటి, సాక్ష్యాధారాలన్నీ కూడా కంప్లీట్ గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి గమనించాలండి, ఈ ఓబులాపురం మైనింగ్ కేసులో అయితేనా గాలి జనార్దన్ రెడ్డి దెబ్బకు సిబిఐ జడ్జీలు 4 జైలు పాలైపోయారు. గుర్తుందో లేదు? అవును, డబ్బు ప్రలోభాలు ఇవన్నీ నడిచాయి కదా. దగ్గర బెయిల్ తీసుకొని ఆ పట్టాభి రామారావును ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం వాడుకుని ఇంకో జడ్జి చలపతిరావు జైలు పాలైపోయాడు. అదే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ లో ఓడీగా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ రావు ఆ రోజుల్లో ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి, ఆయన బలిపశు అయిపోయాడు. అదే విధంగా నరసింహరావు అనే అతను ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. 4 డిస్ట్రిక్ట్ జడ్జెస్, జిల్లా జడ్జిలు 4 ఈ ఓబులాపురం మైనింగ్ సంబంధించిన ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి చేతిలో బలైపోయారు. అంటే వ్యవస్థలను కూడా ఆయన మొత్తం పోలీసు వ్యవస్థను, సిబిఐ వ్యవస్థను, న్యాయ వ్యవస్థను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో. అంటే ఎందుకంటే ఈ ఓబులాపురం కంపెనీకి జగన్మోహన్ రెడ్డికి చాలా అవినాభావ సంబంధం ఉందండి, చాలా థిక్ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. ఏ విధంగానంటే మనం 2022లో చూసాం. 2022లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండగా సుప్రీంకోర్టులో ఈ ఓబులాపురం మైనింగ్ కంపెనీని మళ్ళీ ఓపెన్ చేయడానికి ప్రయత్నం జరిగాయి. ఆ ప్రయత్నాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ అడిగితే ఆయన ఏమైనా అఫిడవిట్ వేశాడంటే ఆ గనుల వెంకటరెడ్డి తరపున, వెంకటరెడ్డి అనేవాడు ఉన్నాడుగా, మనకు తెలుసుగా సంచాలకులు, ఆయన ద్వారా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. అంటే ఏంటి, గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి ఈ యొక్క ఓఎంసీని రీఓపెన్ చేసుకోవడానికి, మళ్ళీ దోపిడీ చేసుకోవడానికి, మిగిలిన ఐరన్ ఓర్ అంతా కొల్లగొట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటే అఫిడవిట్ వేసాడండి సిగ్గు లేకుండా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికి గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో ఆ యొక్క కేసులోనే ఆ రోజు అమికస్ క్యూరీగా ఉన్నటువంటి సురేంద్ర చౌదరి అని మన ఢిల్లీలో ఉంటాడు, ఆయన అమికస్ క్యూరీగా ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు ఈ యొక్క మైనింగ్ విషయాలన్నింటినీ పర్యవేక్షించడానికి. ఆయన మళ్ళీ అడ్డుపడి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి, గాలి జనార్దన్ రెడ్డికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి అఫిడవిట్ ఇచ్చింది. కానీ వీళ్ళు ఇంతవరకు 885 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఐరన్ ఓర్ ను దొంగతనంగా అక్రమంగా తరలించేశారు.
ఇప్పుడు పర్మిషన్ ఇస్తే ఉన్నది కూడా మొత్తం కొల్లగొట్టేస్తారని అమికస్ క్యూరీ అడ్డుపడితే సుప్రీంకోర్టు అప్పుడు ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డికి జనార్దన్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభ సంబంధం 2022లో ప్రజలకందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. అంటే ఏంటి, ఈయన మీద 11